Please subscribe Telugu 7 Media. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినందుకు అండ్ ఆ సెలబ్రేషన్లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ కార్తిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలాసార్లు అసలు వాడు అన్నట్టు ఎన్నిసార్లు చెప్పినా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, మంచి స్కోప్ ఇచ్చారు, టైం ఇచ్చారు, క్లారిటీ ఇచ్చారు యాక్ట్ చేసేటప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆల్సో విశ్వ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తేజ అన్న అక్క చెప్పినట్టు మీరు ఎప్పటికీ మా ఇన్స్పిరేషన్ అన్న. అండ్ ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. థియేటర్స్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఓటీటీకి వచ్చిన తర్వాత కూడా అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ దట్స్ ఇట్. ఇంకా మంచి సినిమాలతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. సీ యూ ద సినిమాస్. థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ. ముందు రోజు ప్రీమియర్ షో వెరీ లిమిటెడ్గా వేసినప్పుడు ఆ షో అయినప్పుడు నిజంగా నేను విశ్వప్రసాద్ గారు ఎంత ఆనందపడ్డారంటే వెరీ సార్, ఆల్వేస్ మీరు ఎప్పుడు అంతే హ్యాపీగా ఉండాలి, మన సినిమాలన్నీ కూడా అంతే పెద్ద విజయాలు చేకూరాలని కోరుకుంటున్నాను సార్. ఐఎమ్ సీరియస్లీ వెరీ హ్యాపీ. ఆ రోజు విశ్వప్రసాద్ గారిని చూసినప్పుడు అరే ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంత టైం ఇచ్చి ఇంత క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ చేసినప్పుడు సార్కి ఖచ్చితంగా విజయం రావాలని కోరుకుంటున్న సమయంలో వచ్చిన సినిమా మిరాయి. వీఆర్ వెరీ హ్యాపీ. తర్వాత అక్కడి నుంచి సార్ నేను మన తేజ సజ్జా గారిని కలిసాము.
సో ఆ రోజు ఇంకా మర్చిపోలేము. వెరీ వెరీ హ్యాపీ టు మీట్. ఆ రోజున్న మూమెంట్ అలాంటిది. సో ఖచ్చితంగా మిరాయ్ అనేది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఒక మంచి మేకింగ్లో కానీ విఎఫ్ఎక్స్ కానీ చాలా చాలా మంచి పేరు ఇండియా వైడ్ వచ్చిందనేది నా ఒపీనియన్ అండి. తప్పకుండా ఇలాంటి మంచి సినిమాలు పిఎంఎఫ్ నుంచి ఇప్పుడు రావాలని కోరుకుంటూ ఇంత మంచి విజయాన్ని అందించిన కార్తిక్ గారికి ధన్యవాదాలండి. సార్ తప్పకుండా రేపు మిరాయ్ 2 కూడా ఇంతకీ ఒక 5 times ఇంకా పెద్ద విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు అండ్ వన్స్ అగైన్ హార్టీ
విజన్ని ఒక పెద్ద ఓడ ఇది, ఆ ఓడని ముందుకు తీసుకెళ్ళడానికి యూనో సపోర్ట్ చేసినటువంటి ఆర్ ఈ ఫిలిం ముందుకెళ్ళడానికి ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి మా కార్తీక్ అండ్ తేజ విజన్ని సపోర్ట్ చేసినటువంటి ప్రొడ్యూస్ చేసినటువంటి టీజీ విశ్వప్రసాద్ గారికి, అలాగే వాళ్ళ అమ్మాయి కృతి ప్రసాద్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఆల్సో యూనో మీరు ఇట్లాంటి సినిమాలు మాలాంటి డైరెక్టర్స్ని ఎంతోమందిని మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమాకి కార్తిక్ యూనో క్రియేటివ్ విజన్ని మీరు ఇంతలాగా సపోర్ట్ చేసినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ కమింగ్ టు నా పాత్ర ఈ ఫిలింలో, నాకు ఒకరోజు తేజ ఫోన్ చేసి బ్రో నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలి మిరాయిలో అని చెప్పేసి అని అన్నాను అనమాట. సో రేపు కార్తిక్ కలిసి మాట్లాడతానని ఆయన కార్తిక్ నాకు చెప్పాడు. నాకు ఈ పాత్ర నిజంగా నాకేనా ఇస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు జర్నీ, యూనో టు బీ పార్ట్ ఆఫ్ మిరాయి జర్నీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ తేజ ఫర్ యూనో రికమెండింగ్ మీ ఫర్ దట్ క్యారెక్టర్. కార్తిక్, నేను సినిమాటోగ్రాఫర్గా కార్తిక్ నాకు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్స్.
బిఫోర్ బికమింగ్ అ డైరెక్టర్ ఆల్సో నేను కార్తిక్ వర్క్ చూస్తూ చాలా అడ్మైర్ చేస్తూ ఉండేవాడిని. అలాగే తన సూర్య వెసెస్ సూర్య అని తన ఫస్ట్ ఫిల్మ్ అది చూసినప్పుడు వావ్, అంటే చాలా నావెల్ థాట్ ఒక సినిమాగా తీశాడని చెప్పేసి చాలా లైక్ ఐ అడ్మైర్డ్ హిమ్ సో మచ్ బిఫోర్ ఈవెన్ బికమింగ్ అ ఫిల్మ్ మేకర్. ఈ సినిమాకి కార్తిక్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుండేవాడిని, బికాజ్ ఐ వాజ్ ఆల్వేస్ దేర్. నా సీన్స్ జరుగుతున్నప్పుడల్లా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుండేవాడిని. తనకి ఎంత ప్యాషన్ అంటే, ఎంత డెడికేషన్ అంటే, నేను ఈ సినిమా అంటే ఈ సినిమా బహుశా ఎన్ని ఇదే రావటం ఈవెంట్స్కి ఎవరెవరు ఏం చెప్పారో తెలియదు, కానీ ఎన్ని అవాంతరాలు ఎదురైనాయో ఈ సినిమాకి అవన్నిటినీ కూడా అవేవి కూడా ఈ సినిమాని ఒక్క క్షణం కూడా ఆపలేకపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేము నేపాల్లో షూట్ చేస్తున్నప్పుడు అసలు బగబగ మండిపోయే ఎండ అసలు ఎవరి వల్ల కాదు. అలాంటి టైంలో కూడా ఒక్కళ్ళు కూడా కార్తిక్ కానీ అదే హోల్ యూనిట్ ఒక్కళ్ళు కూడా ఏమాత్రం అలసట చూపించకుండా వాళ్ళు చేసిన తీరు, వాళ్ళు వర్క్ చేసిన తీరు నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. అండ్ ఆల్సో అదే పొద్దునంతా ఎండ, సాయంత్రం పెద్ద గాలి దుమారం, మనుషులు ఊగిపోయేంత గాలి దుమారం అనమాట. నేను షూట్ కాల్ ఆఫ్ చేస్తారేమో, ఇప్పుడు ఆపుతారేమో అని చెప్పేసి అనుకున్నాను. బట్ కార్తిక్ డింట్ టేక్ దట్ కాల్. అసలు ఆ అంత గాలిలో కూడా కార్తిక్ ఆ షూట్ ఆపలేదు. హీ జస్ట్ రోల్ ద కెమెరా అండ్ వీ ఆల్ విట్నెస్డ్ ద మ్యాజిక్. అసలు ఆ రోజు ఆ షూట్ అవ్వదు అనుకున్న వాళ్ళం చేసాం. శ్రీలంక వెళ్తే రోజు వర్షాలు, అసలు ఆ వర్షాలకి షూట్ చేయడం అయితే నాకు తెలిసి ఎవరి తరం కాదు. కానీ కార్తిక్ మాత్రం అసలు ఎక్కడ పట్టువదన విక్రమార్కుడిలాగా చేస్తేనే, అంటే ఏది ఆపలేదన్నమాట. ఎటువంటి అవాంతరం కూడా కార్తిక్ని ఆపలేదు ఈ సినిమా తీసే ప్రాసెస్లో. అండ్ ఈ సినిమాకి నేను ఎక్కినన్ని కొండలు నాకు తెలిసి నా లైఫ్లో నేను మళ్ళీ ఎక్కుతానో లేదో నాకు తెలీదు. అన్ని కొండలు రమణ గారు అక్కడ దాకా దించి, రమణ గారు ఇప్పుడు కొండ ఎక్కాలండి అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. సో అంత చాలా కష్టమైన లొకేషన్స్, అన్ని రియల్ లొకేషన్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రియల్ లొకేషన్స్. కార్తిక్ వచ్చి సడన్గా ఇక్కడ ఇది వస్తుంది బ్రో అని చెప్పేసి అనేవాడు, లేదంటే అక్కడ అది వస్తుంది బ్రో అని చెప్పేసి అనేవాళ్ళు. ఓకే, ఇక్కడ ఏమీ లేదు కదా, ఎలా వస్తుంది అనుకునేవాళ్ళం. సో తన విజన్ దీనికి ఒక చోటకి తీసుకెళ్ళి ఒకసారి ఎప్పుడో ఒక లొకేషన్కి తీసుకెళ్ళి ఇది చైనా వాళ్ళు వేసిన సెట్, ఇప్పుడు మనం ఇక్కడ దాన్ని యూజ్ చేసి మనం షూట్ చేస్తున్నాం అని చెప్పి ఇట్లా చెప్పద్దా. సో లైక్ హిజ్ విజన్, నేను సెట్లో ఉన్నప్పుడు తను నాకు చెప్పింది ఏదైతే ఉందో అది చాలా ఎక్సైట్ అవుతూ వెయిట్ చేశాను థియేటర్లో చూసినప్పుడు ఎలా ఉంటుందో చూడాలని చెప్పి. సో ఆ థియేటర్లో చూసినప్పుడు ఐ వాజ్ బ్లోన్ అవే. అసలు తను చెప్పిన దానికన్నా ఒక 200 times ఎక్కువ ప్రజెంట్ చేశాడు కార్తిక్. తను మాకు చెప్పిన దానికన్నా అక్కడ మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికన్నా లైక్ ఐ వాజ్ రియలీ బ్లోన్ అవే. అండ్ ఈ సినిమాకి అంత మంచి సినిమాటోగ్రఫీ, అంటే కార్తిక్ సినిమాటోగ్రఫీ వి ఆల్ నో. సో అంత మంచి సినిమాటోగ్రఫీకి సపోర్ట్ చేసిన విఎఫ్ఎక్స్ టీమ్, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన విఎఫ్ఎక్స్ టీమ్ అందరికీ కూడా ఐ రియలీ కంగ్రాచులేట్ యూ అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ పుట్టింగ్ లాడ్ ఆఫ్ దట్ మచ్ ఎఫర్ట్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్. అంత గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్ని ఈరోజు ఇండియా మొత్తం గర్వించదగ్గ విజువల్ ఎఫెక్ట్స్ని తీసుకొచ్చిన మా రామ్జీకి కానీ రామ్జీ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్సో మా తేజ సజ్జా, కార్తిక్ ఘట్టంనేని, మిగతా టెక్నీషియన్లు అందరూ చాలా కావాల్సిన వాళ్ళు, చాలా ఆప్తులండి. ఇది ఇంత సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ప్రధానంగా చెప్పాల్సింది, ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వాలని బలంగా కోరుకుని, ఇది మా విశ్వా గారు సాధించిన గొప్ప విజయంగా మేమైతే పర్సనల్గా చాలా పర్సనల్గా అది ఫీల్ అవుతున్నాం. దాంట్లో ఒక ప్రొడ్యూసర్ స్ట్రెంగ్త్ ఏంటి, కమాండ్ ఏంటి, మొత్తం A to Z అన్ని డిపార్ట్మెంట్స్ మీద ఆయనకు ఒక దీంతో వెళ్ళి ఆయన CG అంటే అందరూ విమర్శించడం ఎక్కువ, పొగట్టడం తక్కువ అయిపోయిన ఈ టైంలో CGని ఏ లెవెల్లో, ఏ స్టాండర్డ్స్లో, ఈ బడ్జెట్లో చేయొచ్చని
అందరికీ మా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లు అందరికీ ఆయన పెద్ద అన్నయ్యలాగా అందరికీ మాకు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అలాగే ప్రజల నుంచి కూడా, ఆడియన్స్ నుంచి కూడా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. అలాగే ఈ సినిమా పనిచేసిన మా మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి, అందరూ ప్రత్యేకంగా డిఓపి అండ్ డైరెక్టర్ మా కార్తికే కాబట్టి అందరికి పేరు పేరున కంగ్రాచులేషన్స్ అండి. అలాగే హీరోయిన్ నాయక్ గారు, అమ్మాయికి అందరికీ చాలా చాలా పర్సనల్గా ఇది. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా ఎంత ఎక్స్ట్రాడినరీ సినిమా అంటే మార్నింగ్ తెల్లారుజామున 5ంటికి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది కన్ఫ్యూజన్ లేకుండా స్టార్టింగ్ అమెరికా రిపోర్ట్ రివ్యూవర్స్ కాడి నుంచి అందరూ ఏకదాటిగా ఈ గోల్ లేదు, అంత ఇచ్చారు ఇంత ఇచ్చారు చాలా ఎక్కువ ఇచ్చారు. అలాగే అది కరెక్ట్గా ఆడియన్స్తో సహా అలాగే సింక్ అయింది. ఎక్స్ట్రాడినరీగా మొత్తం అంత యునానిమస్గా హ్యాపీగా వాళ్ళు ఇచ్చిన రేటింగ్లు వీటికి చాలా న్యాయం చేసి మొత్తం కలెక్షన్లు కూడా ఆ విధంగా వచ్చి అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. అదొక మంచి విషయం అండి. అనవసరంగా ఇప్పుడు లేనిపోయిన డిబేట్లు లేకుండా హ్యాపీగా స్మూత్గా ఓ ప్రొడ్యూసర్కి ఎంతో హ్యాపీగా సినిమా ఇంత సక్సెస్ అవ్వటానికి కావాల్సిన అన్నీ కూడా తోడ్పడి ఈ సినిమాకి. ఎక్స్ట్రాడినరీ వెల్డన్ సార్, విశ్వ గారు, కీప్ ఇట్ అప్ సార్. మీ నుంచి రాజా సాబ్, ఇక ఆ తర్వాత వచ్చే అన్ని సినిమాలు కూడా చాలా మ్యాసివ్ హిట్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ఎట్టి పరిస్థితుల్లో డెఫినెట్గా షైన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. అండ్ నేను ముఖ్యంగా ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలి. నా తేజ సజ్జ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు కార్తిక్ సార్. ప్రతి టెక్నీషియన్కి చాలా ఐడియాస్ ఉంటాయండి, అంటే చాలా పెద్ద పెద్ద ఐడియాస్ ఉంటాయి. అవన్నీ మ్యాచ్ అయ్యే క్యాన్వాస్ దొరకాలి. అలాంటి క్యాన్వాస్ దొరకడం కూడా ఒక అదృష్టం. అలాంటి క్యాన్వాస్ నాకు హనుమాన్ తర్వాత నాకు ఇలా మిరాయి ద్వారా దొరకడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. నన్ను నమ్మి నాకు అంత ఫ్రీ స్పేస్ ఇచ్చినందుకు నేను కార్తిక్ సార్కి నేను చాలాసార్లు థ్యాంక్స్ చెప్తాను. ఈజ్ ద ఓన్లీ మిరకల్ హ్యాపీ ఇన్ మై లైఫ్ టిల్ టుడే. అండ్ ఇంకా అలాంటి ఆలోచనలకి మరింత స్పేస్ దొరికేలా నాకు మళ్ళీ అవకాశాలు ఇచ్చిన నా విశ్వప్రసాద్ సార్కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై టెక్నీషియన్స్ అండ్ థ్యాంక్స్ టు మై సాయి చరణ్ గారు అండ్ కేకే సార్. వైబ్ ఉంది బేబీ అని దానికి నామకరణం చేసి ప్రాపర్ దాన్ని ఒక నేషనల్ సాంగ్ చేసేసారు. థ్యాంక్ యూ కేకే సార్. థ్యాంక్ యూ రాంబాబు గోసాల్ గారు. అండ్ థ్యాంక్స్ టు సో మెనీ అదర్స్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. Thank you so much, Naik, to please speak. Good evening, Andariki. No matter how much I speak about our project Mirai, wouldn't be enough. Firstly, I would like to thank our visionary director and cinematographer, Karthik Garu, for giving me this role of Vibha and always guiding me through and teaching me a lot of things along the way. And thank you so much, Vishnu Prasad Garu and Kirti Prasad Garu, for being the backbone and the platform and able us to reach out to every platform and every inch and corner. So thank you so much, sir, for making Mirai happen what it is today. And thank you, Mani, for tolerating me on set and teaching me all my dialogues and giving the voice to Mirai. And Hari, I've always told you, you have given the heartbeat to Mirai. Mirai wouldn't be what it is today without the music you have given us to today. And thank you all to my co-actors. Teja, I've seen your hard work, I've seen you sweat, I have seen you bleed, I've seen you suffer through all the shoots that we have done. And it is what it is today because of all the hard work you have put. And all the other co-actors, Manoj Anna, Jagbati Babu Garu, Shriya ma'am, Ram sir and Venkatesh sir, Seenu Anna, Trimala Kishore Garu and Maddie, everyone, thank you so much, and it was an honor to share the screen space with all of you and all the technicians, all the team, creative team, the costume team, the VFX team who has been behind the camera and brick by brick has built Mirai what it is today. It wouldn't be happen what Mirai has done. Thank you so much all. Thank you. Thank you so much, Ritika, and once again, big congratulations to you on this. Please speak. ఓకే, సో ఈరోజు నేను ముఖ్యంగా ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలి. నాగేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆయన గురించి మర్చిపోయాను నేను పోయినసారి చెప్పడం. అలాగే మా సీను గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న, సీను గారు, ఫర్ బీయింగ్ దేర్. రితికాకి సారీ దట్ ఐ కుడెంట్ స్పీక్ అబౌట్ యూ.
అండ్ తన కమిట్మెంట్కి తను ఎన్ని కొండలు ఎక్కిందో, ఎన్నిసార్లు తిరిగిందో, ఎన్ని రోజులు చేసిందో ఐ నో. సో థ్యాంక్ యూ సో మచ్ రితిక. అండ్ మహా గారికి ఆరో మిస్డ్. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. ఈ స్టేజ్ మీద ఉన్న అందరి గెస్ట్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. నేను సినిమాని ఎప్పుడు మ్యాజిక్ అని అనుకునేవాడిని చిన్నప్పటి నుంచి. బట్ తీయడం మొదలుపెట్టాక ఏంటి మ్యాజిక్ అనేది స్లోగా అర్థమైంది. బికాజ్ యాక్టింగ్ మనకు రాదు, విఎఫ్ఎక్స్ మనకు రాదు, మ్యూజిక్ మనకు రాదు, రైటింగ్ మనకు రాదు, సో మా కాస్ట్యూమ్ డిజైనింగ్ మనకు రాదు. ఏది ఎందులో చూసినా ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ జస్ట్ ద కొలాబరేషన్ అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్. ముఖ్యంగా మా టెక్నీషియన్స్, మా టీం అంతా ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీన్స్ అ లాట్ ఆల్ ఆఫ్ యూ బీయింగ్ హియర్. మా డిపార్ట్మెంట్ కొందరు మిస్సింగ్. అండ్ ఎలా చూసినా ఫైనల్గా మ్యాజిక్ ఏంటంటే కొలాబరేషన్, కాంట్రిబ్యూషన్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో పాసిబుల్ చేసినటువంటి మా విజనరీ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. యా, అందరికి నమస్కారం అండి. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ అండ్ మీడియా ఇన్ మేకింగ్ ద మూవీ సో బిగ్. ఆఫ్ కోర్స్ ఈ సినిమా చేయడానికి ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ చేసిన దానివల్ల అంటే వీ క్యాన్ ప్రౌడ్లీ సే వీ హ్యావ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ మేకింగ్ దిస్ యాజ్ ఎ పాన్ వరల్డ్ ఫ్రాంచైజ్ అండి. అండ్ ఐ రియలీ మీన్ ఇట్. సో అంటే అఫ్ కోర్స్ నంబర్స్ వేరు. జియో స్టార్ అనేది ఇట్స్ ద ప్లాట్ఫామ్ విత్ ద లార్జెస్ట్ యూజర్ బేస్ అండి. దానిలో వీఆర్ వెరీ లైక్లీ దిస్ విల్ బి ద లార్జెస్ట్ తెలుగు ఫిలిం వ్యూడ్. ఆ గోల్ త్వరలో అచీవ్ అవుతాం అన్నది దట్స్ ద ఫీడ్బ్యాక్ ఐ గాట్. సో మేబీ ద లార్జెస్ట్ వ్యూడ్ ఇండియన్ ఫిలిం అనే ఓటీటీ గోల్ రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాము. సో అగైన్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ అండ్ we look forward for making many more movies. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్